హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం బ్యాంబో స్టిక్తో ఎలాంటి వర్కౌట్స్ చేయాలో పార్ట్ 1లో నేర్చుకున్నాం, రొటేషన్స్ అన్ని. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఇంకా దీని సీక్వెన్స్ అన్ని కూడా మనం దీంట్లో చూడబోతున్నాం. సో హోమ్ వర్కౌట్లో అంటే జస్ట్ మనం పాత వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఈ స్టిక్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే దీన్ని యూజ్ చేస్తూ ఎలా ఫ్యాట్ బర్న్ చేయాలి, ఎలా బాడీ పోస్చర్ షేప్లో తీసుకోవాలో మనం దీంట్లో చూద్దాం. సో లెటెస్ట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి దీంట్లో మనం బ్యాంబో స్టిక్ని యూజ్ చేస్తూ సైడ్ బెండింగ్ అనేది మనం చేస్తాం. సో పాత వీడియోలో అంటే పార్ట్ 1లో మనం నేర్చుకున్నట్టుగానే షోల్డర్ కన్నా కొంచెం వైడ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది లెగ్స్. అండ్ ఈ బ్యాంబో స్టిక్ని మనం బ్యాక్ సైడ్ సేమ్ నెక్ పైన ప్లేస్ చేయకుండా ట్రాప్స్ మసిల్స్ పైన పెట్టేసేయండి. మీ హ్యాండ్ వెయిట్ మొత్తం దానిపైన వేసేసి సో సైడ్ బెండింగ్ ఈ విధంగా మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటే అంతవరకు సో స్ట్రెచ్ చేస్తూ సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చేసేటప్పుడు మీరు ఇంకో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్లో మనం నేర్చుకున్నట్టు ఇదివరకు నీ లాక్ చేయొద్దు, సాఫ్ట్నెస్ మెయింటైన్ చేయండి. అండ్ అలాగే పోస్చర్ కూడా ఫార్వర్డ్ బెండ్ కానీ లేదంటే బ్యాక్ ఎక్కువ స్ట్రెచ్ చేయడం కానీ కాకుండా స్ట్రైట్గానే ఉండి స్ట్రిక్ అదేవిధంగా పోస్చర్ అంతా కూడా ఒకటే లైన్లో ఉండి సో సైడ్ బెండింగ్ ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది ఈ వేరియేషన్స్ చేస్తూ ఉంటారు. సో మిస్టేక్ ఏంటి అంటే ఇది బెండ్ చేసేటప్పుడు నెక్ ఫస్ట్ యాక్టివేట్ చేస్తారు. సో ఈ విధంగా చేసేసి నెక్ యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఆ మసిల్స్ అనేటివి నెక్ మసిల్ క్యాచ్ అయ్యి నెక్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా దాంట్లో ఉంటాయి. సో అలా కాకుండా ఆ స్టిక్ని జస్ట్ హోల్డ్ చేయండి హ్యాండ్స్ పైన. అండ్ అలాగే సైడ్ బెండ్. అండ్ మీ ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంటే అంతవరకు, జస్ట్ మీరు హాఫ్ వరకు వచ్చినా సరే, బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దాకా ఎండింగ్ ఎక్కడైతే అవుతారో అక్కడ బ్రీత్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి అయితే ఇంకా కొంచెం డౌన్ అయినా సరే, సో ఏ పొజిషన్లో మీకు ఎండింగ్ అయితే అవుతుందో సో అక్కడ మీరు బ్రీత్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అండ్ పైన స్ట్రైట్గా వచ్చినప్పుడు ఇన్హేల్. సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తూ సో బెండింగ్ అనేది మీరు లెఫ్ట్ అండ్ రైట్ కౌంట్ చేస్తే అది 1 కౌంట్, అలా మీరు 25 to 30 కౌంట్స్ వరకు చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, మనం సెకండ్ వేరియేషన్లో అంటే ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం స్టాండింగ్ సైడ్ బెండింగ్ అనేది చేసాము. ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో అంటే మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఫుల్ బాడీ ఫ్యాట్ బర్న్ కావాలి కాబట్టి సో మనము బాడీ పోస్చర్ అనేది సుమో స్క్వాట్ హోల్డింగ్లో చేయబోతున్నాం. సో జనరల్గా మనం స్క్వాట్ చేసే పోస్చర్ వచ్చేసి సో ఈ విధంగా స్క్వాట్ పోస్చర్ అనేది దీంట్లో మనం చేస్తాం. సో సుమో స్క్వాట్స్ వచ్చేసి ఇక్కడ నుండి కొంచెం వైడ్గా తీసుకుంటాం అండ్ సేమ్ థింగ్ డౌన్. సో ఈ నీస్ అనేది కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, వైడ్గా ఉన్నాయి. అండ్ ఈ పొజిషన్లో నుండి స్టిక్ మీరు సేమ్ పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మీరు సైడ్ బెండ్. సో ఇలా మీరు చేయడానికి మీకు కంఫర్ట్గా కానీ లేనట్లయితే సో హ్యాండ్స్ అనేది కూడా పైన హోల్డ్ చేయొచ్చు. సో హోల్డ్ చేసి కూడా సేమ్ సైడ్ బెండింగ్. సో ఇలా చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ పోస్చర్ అంటే 2 లెగ్స్ పైన బాడీ వెయిట్ ఈక్వల్గా ఉందా లేదా వన్ సైడ్ బ్యాలెన్స్ చేస్తున్నారా అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో కిందకి వెళ్తున్నప్పుడు జస్ట్ కాన్సన్ట్రేట్, బ్రీత్ అవుట్, అగైన్ బ్రీత్ ఇన్. సో సైడ్ బెండ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మన కాన్సెప్ట్ ఫ్యాట్ బర్న్ కాబట్టి ఆ సుమో స్క్వాట్లో కంపల్సరీ మీరు హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్యాట్ బర్న్ అండ్ లెగ్ మసిల్స్లో ఉండే ఫ్యాట్ కూడా మీకు బర్న్ అయ్యే ఛాన్సెస్ దీంట్లో ఉంటాయి. అండ్ అలాగే దీన్ని కూడా మీరు 25 to 30 కౌంట్స్ వరకు చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ ఇందాక సుమో స్క్వాట్లో ఎలాగైతే చేసామో అంటే మన హ్యాండ్స్ అనేది దానిపైన రెస్ట్ ఇచ్చేసి చేసాము. సో ఇప్పుడు హ్యాండ్ కంప్లీట్గా షోల్డర్ కన్నా కొంచెం వైడ్గా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మళ్ళీ సేమ్ సుమో స్క్వాడ్లోనే పర్ఫామ్ చేస్తాం, బట్ హ్యాండ్స్ అనేది స్టిఫ్ హ్యాండ్స్ పెట్టడానికి ట్రై చేయండి, అంటే ఎల్బో లాక్ చేసి. సో ఫస్ట్ సేమ్ పొజిషన్కి వెళ్తాము సుమో స్క్వాడ్ పొజిషన్లో నుండి. సో హోల్డ్ ఈ విధంగా అండ్ హ్యాండ్స్ స్ట్రైట్గా తీసుకొని ఫస్ట్ కంప్లీట్గా స్ట్రైట్గా తీసుకున్న తర్వాత సైడ్ బెండ్ మీకు ఎంత వీలైతే అంతవరకు స్టిఫ్గా హోల్డ్ చేసి సో ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాలి. సెకండ్ వన్ ఇది హోల్డింగ్ ప్రాపర్గా చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఈ పోస్టర్లో మీరు ఆగడానికి ప్రయత్నించండి. సో ఈ వేరియేషన్ని మీరు ఫస్ట్ నార్మల్గా హోల్డ్ చేయడం మీకు ఇబ్బందికరంగా ఉంటే వాల్ సపోర్ట్ తీసుకొని సైడ్ బెండ్ చేయండి. అండ్ అలాగే దీంట్లో కూడా మీరు కౌంటింగ్ వచ్చేసి 25 to 30 కౌంట్స్ మినిమం చేస్తేనే
ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నీ పెయిన్ ఎవరికైనా ఉంటే ఈ వేరియేషన్ కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి. ఒకవేళ మీకు నీ పెయిన్ లేదు బట్ హెవీ వెయిట్లో ఉన్నారు, సో బాడీ వెయిట్ హెవీ ఉంది అంటే కంప్లీట్గా ఒక బెడ్ లేదంటే స్టూల్, బెంచ్ ఏదైనా సరే దానిపైన కూర్చొని కూడా మీరు ఈ యొక్క వేరియేషన్ అనేది చేయొచ్చు. సో చేస్తే మీకు కంప్లీట్గా ఇంపాక్ట్ అనేది సైడ్స్ పైన రావాలి. అది మీరు కూర్చొనైనా చేయొచ్చు, లేదు మీకు ఎక్కువ రిజల్ట్ కావాలి అంటే సేమ్ సుమో స్క్వాట్ పోస్టర్లో ఉండి కూడా మీరు చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం ఇందాక సుమో స్క్వాట్ పోస్టర్లో హోల్డ్ చేసాము. సో అలా లెగ్ స్ట్రెంత్ మీకు ఓకే డెవలప్ అయింది అంటే ఇప్పుడు ఇది లంజెస్ పొజిషన్. మనం జనరల్గా స్పాట్ లంజ్ అనేది ఈ వేరియేషన్లో మనం చేసాము. సో ఇలా హోల్డ్ చేసిన తర్వాత సేమ్ స్టిక్ని పైన మీరు సేమ్ ఇందాకలా ప్లేస్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 10 కౌంట్స్ మీరు చేసినట్లయితే సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లెగ్ స్ట్రాంగ్ అవుతుంది, లెగ్ ఫ్యాట్ అండ్ ఇన్నర్ థై ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇది 15 to 20 కౌంట్స్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ నుండి సేమ్ ఇందాకలాగే సైడ్ బెండ్ అనేది కూడా దీంట్లో కంటిన్యూ చేయొచ్చు. సో ఇది లెగ్ షిఫ్ట్ చేస్తూ మీరు ఒక్కో లెగ్ అంటే ఈచ్ సైడ్ ఒక 25 to 30 కౌంట్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లెగ్ షిఫ్ట్ చేసి ఫస్ట్ రొటేట్ చేయండి. కంఫర్ట్ ఉన్నది అన్న తర్వాత సైడ్ బెండింగ్ చేయండి. సో ఈ విధంగా మీరు సేమ్ 20-25 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇలా హోల్డ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది అంటే సేమ్ ఏదైనా సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా ఈ రొటేషన్ అనేది చేయవచ్చు. లేదు అలా కూడా ఇబ్బంది అవుతుంది అంటే ఆ బాడీ వెయిట్ అనేది హోల్డ్ చేయలేకపోతున్నాం అంటే ఈ వేరియేషన్ అవాయిడ్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం రష్యన్ ట్విస్ట్ చేయబోతున్నాం. సో రష్యన్ ట్విస్ట్ జనరల్గా చేయాల్సిన రష్యన్ ట్విస్ట్ ఎట్లా అంటే ఈ విధంగా బాడీ వెయిట్ని హోల్డ్ చేయాలి. సో మన దగ్గర డంబెల్, వాటర్ బాటిల్ ఏదైనా సరే హోల్డ్ చేసి ఇక్కడ నుండి రొటేట్ చేస్తూ ఇక్కడ వరకు ఈ ఫ్లోర్ వరకు ట్యాప్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇది రష్యన్ ట్విస్ట్. సో ఇలా కాకుండా లెగ్స్ పైన క్లిక్ చేసి కూడా చేస్తాము. సో మనం దీన్ని స్టిక్తో ఎలా యూజ్ చేస్తాము అంటే ఇదే వేరియేషన్ని లెగ్స్ కొంచెం వైడ్గా తీసేసుకుంటాం అండ్ అలాగే స్టిక్ వచ్చేసి షోల్డర్ లెవెల్. సో షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ హోల్డ్ చేస్తాము అండ్ బాడీ వెయిట్ స్లోగా బ్యాక్ సైడ్ తీసుకొని సో ఇలాగా రొటేట్ చేస్తున్నప్పుడు ఈ స్టిక్ ఇక్కడ ప్లేస్ చేయడం అంటే జస్ట్ టచ్ చేస్తూ సో రొటేట్ చేస్తున్నప్పుడు పోస్టర్ స్ట్రైట్గా ఉండి రొటేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇలా చేస్తున్నప్పుడు మీ నెక్ ఫస్ట్ వెళ్ళొద్దు, జస్ట్ మీ ఈ షోల్డర్తో పాటు మీ హెడ్ కూడా మూవ్ కావాల్సి ఉంటుంది. సో ఇలాగే సో కంటిన్యూ. దీన్ని మీరు 20-25 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. అండ్ అలాగే మీరు దీంట్లో కూడా సేమ్ బ్రీతింగ్ ప్యాటర్న్, సైడ్కి వెళ్ళినప్పుడు ఎక్సెల్, సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు అండ్ మీరు నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బాడీ వెయిట్ని హోల్డ్ చేయడం. ఈ వేరియేషన్లో ఫస్ట్ మీరు ఇక్కడ బాడీ వెయిట్ని హోల్డ్ చేస్తున్నప్పుడే మీకు ఆ యొక్క యాప్స్ పైన ఇంపాక్ట్ అనేది మీకు దీంట్లో కనిపిస్తుంది. సో రొటేట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సైడ్ ఆబ్లిక్స్ అనేవి దాంట్లో స్క్వీజ్ అవుతాయి అన్నమాట. సో మీరు స్టిక్తోనే కాకుండా వాటర్ బాటిల్ అయినా సరే లేదంటే ఏదైనా వెయిట్ ఉన్నా సరే చేయొచ్చు. సో మనం ఈరోజు స్టిక్తో అనుకున్నాం కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సేమ్ వేరియేషన్ అలాగే. సో ఈ విధంగా 20-25 కౌంట్స్ వరకు మీరు ఒక 2 to 3 సెట్స్ వరకు దీన్ని మీరు పర్ఫామ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి క్రంచెస్ చేయబోతున్నాం. సో ఫుల్ క్రంచ్ దీంట్లో చేయాలి. సో నార్మల్గా క్రంచెస్ వచ్చేసి ఈ విధంగా లెగ్స్ షోల్డర్ లెవెల్ పెట్టేసుకొని, ఈ ఫుల్ క్రంచెస్ అంటే వితౌట్ యూజింగ్ స్టిక్. సో ఇలా బాడీ మొత్తం పైన లిఫ్ట్ చేస్తాం. సో దీంట్లో మనం స్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఇందాకలాగే షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ హోల్డ్ చేయాలి స్టిక్ని. ఇక్కడ నుండి బ్యాక్ పైకి వస్తున్నప్పుడు మీరు కంప్లీట్గా ఈ బ్యాక్ అనేది స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది ఇంతవరకు. ఇక్కడ స్ట్రెచ్ చేసిన తర్వాత స్లోలీ మళ్ళీ డౌన్, ఇన్హేల్, కిందికి వస్తున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు ఎక్సెల్. బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ హ్యాండ్స్ని కంప్లీట్గా ఎల్బోస్ని లాక్ చేయాలి అండ్ అలాగే బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా కంపల్సరీ దీనిలో మీరు మెయింటైన్ చేయాలి. అండ్ ఇన్హేల్, సో ఈ వేరియేషన్ చేస్తున్నప్పుడు మీకు అప్పర్ యాప్స్ అండ్ కంప్లీట్గా కోర్ మసిల్స్ అనేవి దీంట్లో మనకు యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీకు ఈ స్టిక్ని హోల్డ్ చేయడం వల్ల మీకు బ్యాలెన్స్ కూడా అవుతుంది. సో పైన లిఫ్ట్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ని కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి.
సో ఒకవేళ మీకు స్టిక్ అవైలబుల్ అంటే స్టిక్ హోల్డ్ చేసి మీరు ఈ వేరియేషన్ చేయలేకపోతున్నారంటే ఫస్ట్ నార్మల్ క్రంచెస్ పర్ఫామ్ చేయండి, తర్వాత మీరు స్టిక్ని పట్టుకొని చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా మీరు ఒక 20-25 కౌంట్స్ వరకు చేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి వి అప్స్ హోల్డింగ్. జనరల్గా వి అప్ హోల్డింగ్ ఎలా అంటే లెగ్స్ లిఫ్ట్ చేసి ఈ విధంగా బాడీ వెయిట్ని హోల్డ్ చేస్తాము. సో ఇలా హోల్డ్ చేస్తే మనం అది వి అప్ అనమాట. అండ్ అక్కడ నుండి మనం జస్ట్ అలా హోల్డ్ చేసినా కానీ వెయిట్ పడుద్ది. సో ఇప్పుడు మనం స్టిక్తో ఎలా చేస్తామంటే ఆ హోల్డింగ్లోనే స్టిక్ ఈ విధంగా హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లెగ్స్ వచ్చేసి దీనికి టచ్ చేయడానికి లెగ్స్ని ఇక్కడ వరకు రీచ్ చేస్తూ కిందికి వెళ్తాం అనమాట. సో కాన్సన్ట్రేట్ చేయాల్సిన దీంట్లో మీరు లెగ్స్ తేవడం కాదు, స్టిక్ హోల్డ్ చేయడం కాదు, మీ బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడమే దీంట్లో వర్కౌట్ అనమాట. సో ఇలా హోల్డ్, సో ఈ విధంగా చేస్తున్నప్పుడు మీ బాడీ వెయిట్ని హోల్డ్ చేస్తేనే మీకు యాబ్స్ పైన వెయిట్ అనేది పడుతుంది. అండ్ అలాగే ఒకవేళ మీకు ఇది హోల్డింగ్ కానీ లేదు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో సోఫా సపోర్ట్ లేదంటే ఏదైనా బ్యాక్ సైడ్ ఏదైనా పిల్లో లాంటిది ఏదైనా సపోర్ట్ తీసుకొని జస్ట్ ఈ లెగ్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అలా కూడా రాలేదు అంటే హ్యాండ్స్ కింద పెట్టవచ్చు. సో ఫస్ట్ హ్యాండ్స్ కింద పెట్టేసి బాడీ లెగ్స్ మాత్రమే లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా. సో ఇలా మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే సింగిల్ లెగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ ఇలా సింగిల్ లెగ్ పర్ఫామ్ చేయండి అండ్ అలాగే 2 లెగ్స్. దాని తర్వాత మీరు ఓకే అన్నప్పుడు అప్పుడు స్టిక్ హోల్డ్ చేయండి అండ్ లెగ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో విధంగా హోల్డ్ చేసి సో ఈ విధంగా మీరు చేస్తే కంప్లీట్గా లోవర్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ అలాగే మీకు ఫ్లెక్సిబిలిటీ కూడా దీంట్లో మీకు డెవలప్ అవుతుంది. సో ఇది కూడా మీరు 20-25 కౌంట్స్ వరకు చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం బ్యాంబో స్టిక్తో ఎలాంటి వర్కౌట్స్ చేయాలో మనం దీంట్లో నేర్చుకున్నాము. సో కంప్లీట్గా బాడీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం జస్ట్ ఇలాంటి స్టిక్ అని మీ దగ్గర ఉంటే ఈ వేరియేషన్స్ అన్నీ ఈజీగా చేయొచ్చు. చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఈ స్టిక్కే కాదు ఇలాంటిది మీకు ఇంట్లో టవల్ లేదంటే చున్నీ ఉన్నా కానీ ఇలాంటి వేరియేషన్ చేయొచ్చు. బట్ స్టిక్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది ఫోల్డ్ కాదు కాబట్టి మనకు ఆ వేరియేషన్స్ అన్నీ కూడా ఈజీగా చేయడానికి అనేది ఈజీగా ఉంటుంది. సో చూసి చేయడానికి ట్రై చేయండి, మంచి రిజల్ట్ దీంట్లో మీకు వస్తుంది. కంపల్సరీ సైడ్ ఫ్యాట్ అనేది దీంట్లో మీకు కంపల్సరీ రెడ్యూస్ అవుతుంది. సో ఇది ఈరోజు వర్కౌట్ అండ్ నెక్స్ట్ మళ్ళీ మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.